హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం కార్తీ నటించిన వా వాతియర్ అన్నగారు వస్తారు తమిళంలో థియేటర్స్లో రిలీజ్ అయింది. తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజే రామారావు తాత కూడా పుడతాడు. తన మనవడు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయిన తాత రామును కూడా అన్నగారిలాగే పెంచుతాడు. కానీ ఒక అనుకోని సంఘటన వల్ల రాము తన పందా మార్చుకుని హీరోలో కాకుండా విలన్గా బ్రతకాలని డిసైడ్ అవుతాడు. అలా ఇన్స్పెక్టర్ అయిన రాము జీవితంలోకి సత్యరాజ్ అలాగే యూట్యూబర్ కృతి శెట్టి ఎలా వచ్చారు, అసలు అన్నగారికి ఈ కథకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి కార్తీ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు. పోలీస్ ఆఫీసర్గా తన యాటిట్యూడ్ కానీ అలాగే అన్నగారి షేడ్స్లో ఉన్న సీన్స్ కానీ కార్తీ యాక్టింగ్ సూపర్ అని చెప్పచ్చు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్, ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆత్మగా తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్ వినడానికి చాలా బాగుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్, సినిమా స్టార్టింగ్ అలాగే ఇంటర్వల్ వరకు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సెట్టింగ్స్ అన్ని బాగా సెట్ అయినాయి. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి రొటీన్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఇంటర్వల్ వరకు ఓకే కనిపించిన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నీరసపడిపోయింది సినిమా. చాలా రొటీన్ సీన్స్తో బోర్ కొట్టిచ్చేస్తుంది. ఇక ఇంకొక మేజర్ మైనస్ డబ్బింగ్. ఇది చాలా పెద్ద మైనస్. ఎందుకంటే తమిళంలో ఎంజీఆర్ గారి గురించి చెప్పారు, తెలుగుకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు. ఆడియో పెట్టి మేనేజ్ చేశారు కానీ విజువల్స్కి ఆడియోకి అస్సలు సిక్కు కుదరలేదు. ఇది తెలుగు ఆడియన్స్కి చాలా డిస్టర్బెన్స్ అనే చెప్పచ్చు. ఇక కృతి శెట్టి, సత్యరాజ్ లాంటి మంచి నటులు ఈ సినిమాలో ఉన్నప్పటికీ వాళ్ళు యాక్టింగ్ చేయడానికి సరైన స్కోప్ దొరకలేదు. ఇక కృతి శెట్టి క్యారెక్టర్ అయితే ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు. ఇక కథలో దమ్ము లేకపోవడంతో సినిమా బాగా సాగదీసేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ అన్నీ బాగున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా యావరేజ్గా ఉంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన ఒక మంచి ఐడియా తీసుకున్నారు కానీ దాన్ని ఎంగేజింగ్గా చూపించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమా కార్తీక్ కష్టపడ్డాడు కానీ కథ మాత్రం కాపాడలేదు. అన్నగారు వస్తారు ఒక మంచి ఐడియాతో స్టార్ట్ అయ్యి రొటీన్ ట్రీట్మెంట్ వల్ల జస్ట్ యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. కార్తీ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఇది కొంచెం కష్టమే. డబ్బింగ్ కన్ఫ్యూజన్ వల్ల తెలుగు వర్షన్ పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వదు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.